రాజంపేట పట్టణంలోని తోట కళ్యాణ మండపంలో బలిజ ఆత్మీయ సమ్మేళనం శనివారం ఘనంగా నిర్వహించబడింది। ఈ సమావేశంలో నియోజకవర్గానికి చెందిన 6 మండలాల బలిజ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా టీడీపీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నాకు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇటీవల విజ్ఞప్తి చేశాను। లేదంటే ఈ పదవిని స్థానిక బలిజ సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు। అలాగే ఈ అవకాశం బలిజలకు ఇచ్చిన పక్షంలో మేమంతా ఒకటిగా పార్టీకి నిబద్ధతగా పనిచేస్తామని స్పష్టం చేశారు। బలిజల హక్కుల కోసం ప్రతి బలిజ సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో బండి బాబుతో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు। రాజంపేట నియోజకవర్గంలో బలిజల ఆత్మీయ సమావేశం జరగడం జరిగింది। దాంట్లో అన్ని మండలాల నుంచి కూడా బలిజ సోదరులు రావడము, వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది। గతంలో ఈ నియోజకవర్గానికి బలిజలు శాసించేవారు, కానీ బలిజలకు పూర్తిగా న్యాయం జరిగేది। ఈ రోజులో కొంతమంది బలిజ క్యాండిడేట్లు ఓడగొట్టి వాళ్లే అధికారం చెలాయిస్తూ ఉంటే చాలామంది ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారు। మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో మీరు లోకల్ వాళ్లకు టికెట్ ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇచ్చిన దానివల్ల ఇది జరిగిందనేది మా వాళ్ళ అభిప్రాయం। అయితే ఆ అభిప్రాయం ప్రకారం లోకల్ వాళ్ళకే మీరు ఇన్ఛార్జి కానీ రేపు టికెట్ కానీ ఇవ్వాలని చెప్పి అందరూ కూడా ఏకదాటిగా డిసైడ్ చేయడం జరిగింది। కాబట్టి ఇక్కడికి వచ్చేసిన నాయకులు అయితేనేమి తెలుగుదేశం పార్టీ కూడా మేము మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నాం। తెలుగుదేశం పార్టీని బలిజలకు చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ। రత్నసావత్కి ఇచ్చారు, రామచంద్రయ్య గారికి ఇచ్చారు, బ్రహ్మయ్య గారికి ఇచ్చారు, అందరికీ కూడా తెలుగుదేశంలో మా వాళ్ళని పెద్ద గుర్తింపు ఇచ్చింది। పాల్గొండరాయుడు గారు ఈ రాయలసీమలోనే రత్నసావతి, పాల్గొండరాయుడు టైగర్లు అని చెప్పి పిలిపించుకున్న బలిజలకు ఆ విధంగా న్యాయం జరిగింది। కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, బలిజలకు న్యాయం జరగాలి। ఈ నియోజకవర్గంలో బలిజలు గతంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా బలిజలకే ఇన్ఛార్జ్ ఇచ్చి టికెట్లు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం। కొన్ని సామాజిక వర్గాలు ఏదో విధంగా అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడ బలిజలను దూరం పెట్టాలని ప్రయత్నం చేస్తుంది। దాంట్లో మేము అడ్డుకుంటాం। నేను కూడా చంద్రబాబు నాయుడు కలిసి చెప్పాం, మా గాడ్ ఫాదర్ లేకపోతే సార్, మా గాడ్ ఫాదర్ మీరే, మొదటి నుంచి కూడా బలిజలకు ఆదుకున్న వాళ్ళు మీరే, బలిజలకు గుర్తింపు తెచ్చిన వాళ్ళు మీరే, సామాజిక న్యాయం జరిగింది కూడా తెలుగుదేశం పార్టీలోనే, ఇప్పుడు కూడా మా సమాజ వర్గానికి న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నామని చెప్పి ఆయన కూడా కోరడం జరిగింది। కాబట్టి తప్పకుండా బలిజలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం। ఇక్కడే కాదు, ఈ జిల్లాలో బలిజలకు ప్రముఖ పదవులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము సభాముఖంగా